హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం క్యారెట్ బంగాళదుంపతో ఫ్రై చేసుకుందాము. ఒక గిన్నె తీసుకోండి. అందులో క్యారెట్ ముక్కలు సన్నగా తురిమి పెట్టి ఉన్నాను నేను. సన్నగా కోసుకోండి, బాగా ఎగుతాయి. ఎందుకంటే క్యారెట్ కొంచెం మందంగా కోసుకోకండి, సన్నగా కోయండి. తర్వాత బంగాళదుంపలు కోసుకుని సన్నగా తురుముకున్నాను, అవి కూడా వేసుకోండి. తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోండి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు దాన్ని బట్టి వేసుకుంటే మంచిది. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను నేను. 2 టేబుల్ స్పూన్ మాట కార్న్‌ఫ్లోర్ వేసుకోవడం వల్ల అవి బాగా ఏగుతాయి. తినేటప్పుడు కూడా కరకరలాడుతూ ఉంటాయని నేను కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను. వాటిని బాగా మిక్స్ చేయాలి. మీరు వాటర్ ఏమీ వేయొద్దు. ఎందుకంటే బంగాళదుంపలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ సరిపోతుంది కూడా వాటికి. ఆ తర్వాత ఆయిల్ని బాగా హీట్ చేసుకున్నాక మాత్రమే వేయాలి. ఇగో కలిపి పెట్టుకున్న ముక్కలను పక్కన ఉంచాను కదా, ముందు హీట్ అయిందో లేదో చూసుకొని కొంచెం 2 వేస్తే అవి ఆటోమేటిక్గా వేగుతూ ఉండాలి. బాగా వేడెక్కాక అప్పుడు సిమ్లో పెట్టుకుని అవి అలా వేసుకుంటూ ఉంటే కింద పెనానికి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. ఆయిల్లో బాగా వేగుతాయి, లేకపోతే మొత్తం అంటుకుపోయి రావు అవి. వేసేసిన వెంటనే తిప్పకూడదు అన్నమాట. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకుని తిప్పుకుంటే అవి అలా వేగుతూ ఉంటాయి, అంటుకోకుండా కూడా ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగున్నాయంటే, లేకపోతే మనం పప్పుచారులోకి కానీ చారులోకి కానీ మనం తినడానికి చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ట్రై చేయండి ఒకసారి మీరు.